కృష్ణ భక్తాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీ శ్రీ చైతన్య చరితామృతం అంత్యలీలా ప్రథమ పరిచ్ఛేదంలో రూపగోస్వాముల వారు ఆ నాటకం గురించి వర్ణిస్తున్నారు. ప్రేమ యొక్క స్వభావం ఎలా ఉంటుంది అంటే అది వక్రముగా ఉంటుంది. ప్రియుడు కనుక పొగిడిన వాళ్ళలో ఎటువంటి ఆనందము లేదా ఒక విధమైన సంతృప్తి అవి కలగదు. అదే కనుక దండనముగా ఏదైనా చెప్పినట్లయితే వాళ్ళు నిజముగా మా యందు ప్రేమ ఉంది అనుకుంటూ ఉంటారు. ఆ విధంగా భగవత్ ప్రేమ ఉంటుంది. స్వాభావికమైన ప్రేమ ప్రక్రియ ఈ విధముగా క్రీడిస్తూ ఉంటుంది అని చెప్తున్నారు. శ్రుత్వా నిష్ఠురతాన్మమేందువదనా ప్రేమాంకురం భిందతి స్వాంతే శాంతి దురాం విధాయ విదురే ప్రాయః పరాం చిష్యతి కిం వా పామర కామకార్ముక పరిత్రస్తా విమోక్ష్యత్యసూన్ హా మౌఖ్యాత్ పరిణీ మనోరథలత పృథ్వీ మమోన్మూలిత. రాగ పరీక్షానంతరము శ్రీకృష్ణుడు ఇట్లు పశ్చాత్తప్తుడయ్యాను. నా నిష్ఠురత్వమును వినిన చంద్రవదనయగు రాధ పెరుగుచున్న ప్రేమాంకురమును త్రించినదై ఎదనొందుచున్న స్వీయాంతఃకరణమున ఏదో విధముగా శాంతిని ధైర్యమును అవలంబించినదై నాకు విముఖురాలై ఉండును. లేదా పామరుడైన కామహతకునచే బాణములచే కొట్టబడినదై ఆ బాణములకు భయపడుచు జీవనమును పరిత్యజించును. అయ్యో, నేను మూర్ఖత్వమున ఫలోన్ముఖమైనటువంటి మృదువైన మనోరథలతను ఒకసారిగా పెకలించి తిని. వాళ్ళ యందు కృష్ణుడికి ఎంత అనురాగం ఉందో పరీక్షించడం కోసం అని చెప్పి ఈ విధంగా పలికేటప్పటికీ అనుకుంటున్నట్ట, నేను ఈ విధంగా అనుకున్నాను, నా ఈ మాటల చేత వాళ్ళలో నా మీద ఉండేటువంటి ఆ ప్రేమ ఇప్పుడిప్పుడే అది ప్రేమ బయలుదేరుతోంది, ప్రేమ అంకురము అది కనుక ఈ తీక్షణ వాణ ఉచితంగా ప్రవర్తించానేమో అనుకుంటున్నాడు పశ్చాత్తాప హృదయంతో. రాధేమనుకుంటోందుట, యస్యోత్సంగ సుఖాశ్రయా శిథిలత గురువీ గురుభ్యస్త్రప ప్రాణేభ్యోపి సుహృత్తమా సఖి తథా యూయం పరిక్లేశితా ధర్మస్సోపి మహాన్ మయా న గణితః సాధ్వీభిరధ్యాసితో దిగ్ధైర్యం తదుపేక్షితాపి యదహం జీవామి పాపీయసి. విశాఖతో ఓదార్చబడుతున్న రాధ అంటోంది, ఓ సఖి, ఎవని ఆలింగన సౌఖ్యము కొరకు పెద్దలై యొద్ద కూడా శ్రేష్టముకు సిగ్గును కూడా శిథిలము చేసుకుంటేనో, ఎవరిని పొందుడికై ప్రాణములు కన్నా ప్రియమైన మిత్రురాండ్రు అగు మిమ్ములను చాలా బాధ పెట్టితెనో, సాధ్వీమణులచే ఆచరింపబడు పాతివ్రత్య ధర్మమును కూడా లెక్క చేయకుంటేనో అట్టి కృష్ణుడు నన్ను ఉపేక్షించుతున్నాడు. ఈ విధముగా భగవంతుడి కోసం అని చెప్పి, ఆయన సుఖము కోసం అని చెప్పి, సమాజంలో లెక్క చేయకుండా గురువుల యొక్క మాటని పక్కన పెట్టి మీరందరూ చెబుతున్నా కూడా మిమ్మల్ని కాదని చెప్పి నేను ఈ విధముగా అతని యందు అనురాగాన్ని పెంచుకున్నాను. సాధ్వీమణులు పరపురుషుని ఇటువంటి అనురాగాన్ని ఉంచరు. పాతి గురించి ధర్మములు కూడా లెక్క చేయకుండా నేను ఆయన్ని ఈ విధముగా ఆదరముతో అనురాగం కలిగి ఉంటే అటువంటి కృష్ణుడు నన్ను ఉపేక్షిస్తున్నాడు. అయ్యో, ఆ ఇంతలో అన్నిటినీ కాదనుకుని చెప్పి నేను ఆయన్ని ప్రేమిస్తే నన్ను కాదన్నప్పుడు నేను ఇంకా బతికి ఉండి ఏం లాభం? ధిక్కారముగు గాక నా ధైర్యములకు నేను ఈ విధముగా ఇంకా నేను బతికి ఉన్నాను అంటే ఇది సబబు కాదు. గృహాంత ఖేలంత్యో నిజ సహజ బాల్యస్య బలనాత్
అభద్రం భద్రం వా కిమపి న జానీమహి మనాక్ వయం నేతుం యుక్తాః కథమ శరణాం కామపి దశాం కథం వా న్యాయాతే ప్రథయితుముదాసీన పదవీ అంతఃక్లేశకలం అంతఃక్లేశకలంకితాః కిల వయం యామోజ్య యామ్యాం పురీం నాయం వంచన సంచయ ప్రణయినం హాసం తథాప్యుంఘతి అస్మిన్ సంపుటితే గభీర కపటైరాభీర పల్లీవిటే హా మేధావిని రాధికే తవ కథం ప్రేమా గరీయానభూత్. శ్లోకాలు అంత కఠినంగా ఉన్నాయి. హిత్వా దూరే పది ధవతరోరంతికం ధర్మసేతో భృంగోదగ్రా గురుశిఖరిణం రహం సా లంఘయంతి లేభే కృష్ణార్ణవ నవరసా రాధికా వాహినీ త్వాం వాగ్వీచీభిః కిమివ విముఖీ భావమస్యాం తనోషి. ఈ విధముగా రాధ కృష్ణుతో పలుకుతోందిట, నేను నా సహజ బాల్య భావవశమున ఇంటి యందు అనేక విధములుగా క్రీడించితిని. చిన్నపిల్లలు ఆడుకుంటారు కదా, చిన్న చిన్న బొమ్మల ఆట, రకరకాల ఆటలు, అవన్నీ ఆడవాళ్ళు ఆడే ఆటలు వేరుగా ఉంటాయి, మగపిల్లలు ఆడే వేట్లు వేరు. వాడంతసేపు కూడా ఏదో వంట చేశాను, పెట్టాను, బొమ్మలాట, ఇది అది, వివాహం అయింది మా అబ్బాయికి మా అమ్మాయి, రకరకాల రాధ కూడా ఇవన్నీ ఆడి. ఆ ఆట చోటు ఎక్కువగా ఈ ఆటల్లో సహాయపడేది తుంగ విద్యాసఖి. ఆవిడకి అన్ని ఇటువంటి బాగా తెలుసు అనమాట, రకరకాల ఆటలు. డాబరా అనేటువంటి ఒక గ్రామం ఉంది అక్కడ బ్రజంలో, డాబరా. అక్కడ ఈ తుంగ విద్యాసఖి యొక్క శ్రీపాఠం లేదా కుటీరము లేదా ఆవిడ స్థలం అనమాట. ఇప్పటికీ కూడా అక్కడ గౌడీ మఠం అంటే మన చైతన్యమఠ శాఖ కాదు, వాడు ఇప్పటికీ అక్కడ అన్ని చిన్న చిన్న ఆట వస్తువులను సజ్జి ఉంచారు అక్కడ. రాధాదేవి ఆడుకోవడం అవన్నీ ఆటలన్నీ కృష్ణపైన చూస్తూ ఉంటాట. ఆ విధముగా సామాన్యమైనటువంటి బాలిక వల్ల నేను కూడా ఎన్నో రకమైన ఆటలు ఆడుకున్నాను. కృష్ణ, ఏది సుఖమో ఏది దుఃఖమో తెలియకుంటేని ఆటలో వాళ్ళకి ఏం తెలియదు, ఆడుకోవడమే సుఖం అని అదొక ఆనందం ఉంటుంది. అది ఆనందం కూడా ఉంటుందో తెలియదు అలాగే. కాబట్టి ఈ విధంగా నేను ఆట ఆడుకుంటున్నాను, అందులో ఏది దుఃఖమో ఏది సుఖమో నాకు తెలియకుండా నేను చేస్తున్నాను. ఈ విధముగా మా నిస్సహాయ దశను అవసరంగా తీసుకొని మా యందు నీవు ఉదాసీనముగా వ్యవహరించక తగున. బొమ్మలాటలు చెబుతాయా, బాగా చేస్తావు, నన్ను బాగా సర్దేవు అని చెప్పి ఏం చెప్పవు కదా అని మీరు అనుకుంటూ ఉంటారు. అటువంటి నా అమాయకత్వం నువ్వు ఆసరాగా తీసుకుని ఈ విధముగా నన్ను ఆకర్షించి ఈ విధంగా చేస్తున్నావు, ఇక తగ్గుతుందా, ఇది మంచిదేనా, ఇది నీ ఆసరాగా తీసుకున్నావా? చివరికి మా ఆయన ఉదాసీనముగా ఉండినవి దూరంగా ఉంటున్నావు, నీకు తగినదేనా నీకు? మమ్ములను అశరణ్యమైన దశలో విసిరివేయుడు నీకు ఉచితమైనదా? అశరణ, శరణ పొంది నేనున్నాను అనేటువంటి ఒక ఊత ఇవ్వకుండా, ఏదో పట్టి పట్టనకుండా ఉంటున్నావు నువ్వు, ఇది నీకు ఉదాసీనత మంచిదేనా, ఉచితమేనా? పైగా నన్ను మమ్మల్ని విసిరేశావు. ఆ అశరణ్యమైన ఎవరనంటూ ఎవరు లేవు. ఏదైనా సహాయము దశలో లేదా ఏదైనా ఆసరా కావాలనుకున్న సమయంలో కనుక ఓదార్చకపోయినట్లయితే, ఇదంటాడు ఇంగ్లీష్లో, ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇదే ఫ్రెండ్ ఇన్ నీడ్ అంటూ ఉంటాను. అవసరమైన సమయంలో అదుకోకపోయినట్లయితే ఉండి ఏం లాభం? ఆ విధంగా నేను నీ యొక్క విరహములు ఈ విధంగా ఉన్నప్పుడు నువ్వు ఒకసారి మాకు నేను ఆసరా ఉన్నాను, సహాయం అనే భరోసా అది లేకుండా అని ఉంటున్నావు, నువ్వు మమ్మల్ని విడిచిపెట్టేసావు ఎటువంటి ఇది లేకుండా. మానసిక ధైర్యం చెప్పాలి కదా, నీ ఉచితమేనా ఇది, లేదా నీవు నా పట్ల ఔదాసీన్యమును పాటించడం న్యాయముకు సున్నదా? ఉదాసీనంగా ఇది పట్టనట్టు ఉంటున్నావు, ఏదో నువ్వెవరో నాకు తెలియనట్టుగా, నేనెవరు నీకు తెలియట్టుగా ఉంటున్నావు. శ్రీకృష్ణ సమక్షమున లలితాసఖి ఇట్లా పలుకుతున్నది, బహుక్లేశములతో సతమతమగుచున్న మేము ఈరోజు యమపురికి ఏగుతున్నాము. ఈ విధంగా సమాజాన్ని ధిక్కరించి నీ యందు మా మనసును అర్పించి ఈ విధముగా చేస్తున్నాము, నువ్వేమో ఈ విధంగా ఉదాసీనంగా ఉన్నావు. ఇప్పుడు మేము దీని వలన యమాలయానికి వెళ్ళిపోతున్నాం, మృత్యువంతరం ఇదే మాకు జరిగేది. బహు క్లేశములతో బతికి ఉన్న కూడా కష్టాల పాలవుతున్నాం.
నేను చెప్పుకున్నారు ఏమిటది? ప్రేమ యొక్క వైస్తరి కాలకోటముక విషము కన్నా ఎక్కువగా విషపూరితంగా ఉంటుంది. భగవాన్ అమృతము కన్నా ఎక్కువగా అమృతమైనటువంటిది. అది బాగానే ఉంది. కానీ దుఃఖం ఇచ్చేప్పుడు మాత్రము మామూలు కాలకోట విషయం కన్నా ఎక్కువ దుఃఖం. ఆ విషమైనట్లయితే వెంటనే ఆ జీవన పట్టుకుపోతుంది, వదిలిపోతుంది. కానీ ఉంటుంది, ప్రాణం పోదు, బాధ అనుభవిస్తూ ఉండాలి. ఇది అంతా కఠినాత్ముల యొక్క వ్యవహారం ఇది. ఆ విధంగా ఉన్నాం మేము. కానీ కృష్ణుడు వంచనాపూర్ణమైన ప్రణయహాస్యమును విడిచిపెట్టుకున్నాడు. ఇంత బాధపడుతున్నా ఆయన నవ్వుతూ ఉంటాడు ఎప్పుడు. హృదయ ఆసియా హృదయ వస్తే మృదు మృదు హాస్యతేచే అని చెప్పి మనకి వస్తూ ఉంటుంది అన్నమాట. ఆ విధంగా నీకు మాత్రం ఇదేమో నవ్వులాటగా ఉందా? బుద్ధిమతే రాధిక మిక్కిలి మోసగాడైన అభీరవల్లి వల్లవి నారీ విజుడైన కృష్ణుని ఎందుకు ఇంతటి అధికమైన గాఢమైన రాగు నీకు ఇట్లు జనించింది? నీకు ఎందుకు ఈ విధంగా నువ్వు ప్రేమను పెంచుకున్నావు? ఆ విధంగా వ్యవహారం ఉంది. ఇప్పటికైనా నువ్వు చాలా తెలివైన దానివే, నువ్వు ఈ విధంగా ఎందుకు నువ్వు అతను వల్ల పడిపోయావు? అయ్యో, ఇప్పటికైనా వదిలిపెట్టు. ఎందుకు నీకు అందరూ రాగం జనించింది? ఆయన కామాంధులకు జనించును కాక. మామూలుగా కామం అనుకుంటున్నాక నీలో కామం లేదు కదా, అటు నీకు ఎందుకు రావాలి? కాబట్టి వాళ్ళకి జనిస్తే కామము చేత అంధులైపోతాడు. వాళ్ళకి తెలిసి జ్ఞానం వాళ్ళకి అయితే అవుతుంది. నువ్వు చాలా తెలివైనటువంటిది. వివేకపతియకు నీకు చాలా వివేకవంతురాలు. వృషభానురాజు గారు అమ్మాయి, కీర్తిదాసుందర యొక్క కూతురు. ఇది మిక్కిలి అయోగ్యమైనదని భావము. కృష్ణునితో పౌర్ణమాసి ఇట్లు చెప్పుతున్నది, ఓ కృష్ణ సముద్రుడా, ధర్మమునకు ప్రతిరూపమైన వనమార్గమును పతిరూప వృక్ష మార్గమును దూరముగా వదిలిపెట్టి తీవ్ర వేగముతో ధర్మసేతువులను లంఘించి గురుజన రూప పర్వతమును అతిక్రమించి నవరస స్వరూపమైన రాధిక నది నిన్ను పొందుచున్నది. నది ఏ విధంగా వెళుతుందిట ప్రవాహము? అక్కడో పర్వతాల మీద పుట్టి అవన్నీ ధిక్కరించి కిందగా వచ్చి నిన్ను లెక్క చేయకుండా ఆ సముద్రమందు కలిసేంత వరకు కూడా ఎటువంటి అవరోధములను అధిగమించి వస్తూ ఉండదు అనమాట. ఆ విధముగా పౌర్ణమాసి అంటోంది, ఓ సముద్రుడు కృష్ణుడు సముద్రుడు, రాధాదేవి నది. కాబట్టి కృష్ణ నువ్వు సముద్రుడివి, బాగానే ఉంది, నిశ్చలంగా ఉంటావు, నువ్వు అందరినీ కూడా చక్కటి అందమైనటువంటి నీ కెరటాల ద్వారా ఆకర్షిస్తూ ఉంటావు, బాగుంది. ధర్మమునకు ప్రతిరూపమైనటువంటి వనమార్గము కూడా ప్రవహిస్తూ ఉంటుంది నది. ధర్మమునకు ధర్మం అనేటువంటి వనం, ఆ వనంలో కూడా లెక్క చెప్పకుండా ప్రవహిస్తూ ఉంటుంది, దాన్ని లంఘించింది. ఇంకా వృక్ష మార్గమును, పతి ధర్మమేమో వనము, పతి వృక్షము అని వదిలిపెట్టేసి వాటిని మరి నీళ్ళ ద్వారా వాళ్ళని పోషించాలి కదా, అది నువ్వు వాళ్ళు సేవ చేయాలి కదా, అలా చేయకుండా నది వచ్చేస్తుంది అనమాట. కొంచెం ఇచ్చి వచ్చేస్తూ ఉంటారు, అక్కడ ఉండదు ఎక్కువసేపు. అనురాగం అక్కడ ఉండదు, సముద్రం మీదే ఉంటుంది అనమాట. ఆ విధముగా ఆ రాధాదేవి గోపికలందరూ కూడా వాళ్ళ సంసారంలో ఉన్నప్పటికీ కూడా ఏదో ఉన్నామన్నట్టుగా అక్కడ ఎటువంటి అనురాగము లేకుండా భగవంతుడి నీ అనురాగం పెట్టుకున్నారు వాళ్ళు. కాబట్టి ఆ వనమార్గాన్ని వృక్ష మార్గాన్ని వదిలిపెట్టేసి తీవ్ర వేగముతో ధర్మ సేతులను లంఘించి, ధర్మం అనేటువంటిది ఒక సేతు, అది ఒక ఆనకట్ట, ధర్మం, దాన్ని కూడా లంఘించి వచ్చారు. ఇంకా అది ధర్మము. గురుజన రూప పర్వతములను, ఆ ధర్మం చెబుతుంది, కానీ గురువు గారు ఏం చేస్తాడట? శాసనం చేస్తూ ఉంటాడు. ధర్మం ధర్మమానే ఉంటుంది, కానీ గురువు ఉన్నట్లయితే పర్వతంగా అడ్డు ధర్మం. ఇవి చిన్న ఆనకట్టలేవి, ధర్మాన్ని మనం లంఘించేస్తాం, అది ఆటోమేటిక్గా కేకీసి చేస్తూ ఉంటాం. కానీ గురువు యొక్క వాక్యము, ఆ గురుజనులు పర్వతంలా ఉంటారు, వాళ్ళు అంత శాసనం ఇస్తారు. అయినా కూడా వాళ్ళని కూడా అతిక్రమించి నవరస స్వరూపమైనటువంటి రాధిక, నవరసము తన యొక్క ఈ ప్రేమ అనురాగములకు నిరంతరం కృష్ణ ఆకర్షిస్తూ ఉంటుంది, కృష్ణుడికి ఆనందం ఇస్తూ ఉంటుంది. అటువంటి రాధిక అనేది నేను పొందుతున్నది. నీవు ఇప్పుడు ఆమెను వాగ్వీచకలతో లోనికి రానివ్వకుండా వెనుకకు నెట్టుస్తున్నావు. వస్తుంటే గాలి వెనక నెడుతూ ఉంటుంది వీచిక. అదేమిటంటే ఇక్కడ కృష్ణ యొక్క మాటలు, నీ వాక్కులనేటువంటి
ఈ వీచికల ద్వారా వెనక్కి నెట్టుతున్నావు. ఇది నీకు ఉచితమైనదా? ఒక్కసారి ఇది ఎంత కష్టపడి ఎన్ని అవరోధాలు అధిగమించి వస్తుంది. అటువంటి చక్కగా నువ్వు ఆనందం కలుగకుండా ఇక్కడేమో కిరణాలు గెంటుతూ ఉంటాయి కదా, అలాగే నువ్వేమో నీ మాటలతోటి వెనక్కి గెంటేస్తున్నావు. ఈ విధంగా ఎవరైనా వర్ణించగలుగుతారా? రాయకు హే బృందావన మురళీ నిస్వాన్ কৃষ্ণ রাধিকার কইছে করিয়াছো বর্ণন কহ তোমার কবিত্ব শুনি হয় চমৎকার ক্রমে রূপ গোসাయి কহে করি నమస్కార్. చమత్కార్ నమస్కార్. ఆ విధముగా రామానంద వారు రూపగోస్వామిని ప్రేమ వైచిత్యము గురించి అడిగారు. చక్కగా ఇంత వివరముగా చిన్న శ్లోకములో ఆయన వర్ణించేశారు. 4 శ్లోకాలు అంతా సారవంతంగా పెట్టేశారు. సరే బాగానే ఉంది, మరి మరి కృష్ణుడు మురళి ఉంది కదా, మురళి గురించి చెప్పన్నారు. దాని గురించి ఏ విధంగా వర్ణించావు? నీ యొక్క కవిత్వం వింటూ ఉంటే నాకు ఎంతో చమత్కారంగా ఉంది. వాళ్ళకి తెలుస్తుంది అది. వజ్రములు వ్యాపారం చేసేవాడికే వజ్రం గొప్పదని తెలుస్తూ ఉంటుంది. ఆ విధంగా రాయరామాను యొక్క నాటక శాస్త్రములో ఆయన మహాప్రవీణుడు కాబట్టి వింటుంటే ఇంకా ఆనందంగా ఉంటుంది. మనకేమో అర్థం అవ్వదు. సుగంధౌ మాకంద ప్రకర మకరందస్య మధురే వినిశ్యంతే బందీకృత మధుప బృందం ముహురిదం కృతాందోళం మందోన్నతిభిరి నిలైశ్చందన గిరేర్మమానందం బృందా విపిన మతులం తుందిలయతి బృందావనం దివ్యతాపరీతం లతాశ్చ పుష్ప స్ఫురితాగ్రభాజ పుష్పాణి చ స్ఫీత మధువ్రతాని మధువ్రతాశ్చ శృతిహారి గీతా క్వచిత్ భృంగీగీతం క్వచిత్ అనిల భంగీ శిశిరత క్వచిత్ వల్లీలాస్యం క్వచిద్ అమలవల్లీ పరిమళ క్వచిత్ తారాశాలి కరకఫల పాలి రసభరో ఋషికాణాన్ బృందం ప్రమదయతి బృందావనమిదం. రాయుల వారు ఇట్లు రూపకోసమని ప్రశ్నించరి. బృందావనమును మురళీ స్వనమును కృష్ణుని రాధికను ఎట్లు నీ వర్ణించావు? స్థలము, తర్వాత ఆ సహాయకురాలైన మురళి, మళ్ళీ రాధాకృష్ణ యొక్క వాటిలో సానుబంధం ఎలా వర్ణించావు? ఓ రూపమహోదయా, దయతో వాటిని వర్ణించము. నీ కవిత్వము వినుటకు హాయిని కొలుపుస్తున్నది. ఈ హాయి అనే శబ్దము తిరుడు తప్ప ఎక్కడ లేదు. ఆనందము, హాయి అంటే ఆనందం అని కాదు, శాంతం అని అదొక భావం అనమాట. అది కలిగిస్తుంది. క్రమముగా రూపగోస్వామి వాటిని వర్ణించారు. రూపులు రాయుకు నమస్కరించి చెప్తున్నాడు, బృందావనము ఇట్లు ఉన్నది. బృందావనం ఎలా ఉంది? ఆమ్రముకుల సమూహ మధువు ద్వారా మధురమైనటువంటి. వసంతకాలం ఇప్పుడే కదా వస్తున్నాయి, మామిడి చెట్లు దిగి మొగ్గలు వస్తూ ఉంటాయి. ఆమ్ర ముకుల సమూహం మధువు ద్వారా, అందులో కూడా మకరందం ఉంటుంది అనమాట. ఇక్కడికి మనకి ఉసిరి పువ్వులు ఎక్కువ కనపడవు, కానీ ఉసిరి పువ్వులు మకరందం కింద పడి ఉంటుంది. చేసినట్లేదు ఇక్కడ మన తులసి దగ్గర మండపం చక్కగా ఖాళీ చేస్తాం కదా, అది ఆ పుష్పంలో వచ్చినప్పుడు మనం నడుస్తుంటే ఏదో జిగురు జిగురుగా ఉంటుంది కింద. ఆ విధముగా తమంతట తామే మామిడి మొగ్గల నుంచి వీటి అలా మకరందం వస్తూ ఉంటుంది అనమాట. అటువంటి మధువు ద్వారా బృందావనం మధురమై ఉంది. సుగంధ పరిమళములచే బంధీలు అయిన భ్రమలచే పరిపూర్ణం. వాటిని వచ్చాడు ఈ విధంగా మకరందం ఉంటుంది, చక్కటి సువాసన. చూడండి, ఇప్పుడు వేప పువ్వులు వస్తాయి, ఎంత సువాసన ఉంటుంది. అలాగే పూర్వకాలం ఇక్కడ పొగడ చెట్టు ఉండేది. ఆ పొగటి పువ్వులు రాత్రి తెల్లవారుజామున మొత్తం మఠం అంతా కూడా ఆ వాసనతోటి నిండిపోయేది అనమాట. ఆ విధముగా బృందావనములో ప్రతి వృక్షములు కూడా తమ తమ శైలిలో ఆ ముకుళములు మొగ్గల నుంచి వచ్చేటువంటి మకరందము ఒక విధముగా, రెండవది ఈ సుగంధము. ఆ సుగంధ పరిమళముల చేత ఆకర్షింపబడినటువంటి ఈ భ్రమరములన్నీ కూడా చక్కగా అక్కడ చేరి అవలీలగా సునాయాసంగా వచ్చినటువంటి మకరందమును వాళ్ళు సేవిస్తూ అక్కడ బందీ వెళ్ళలేకపోతున్నాయి. ఇంక చాలు కూర్చున్నాం, తొందర ఉంది, వెళదాం. అలా అక్కడ బందీలు అయిపోయి అవి అటువంటి భ్రమల చేత పరిపూర్ణము. చందన పర్వతము నుండి వీసు మందపవనమునచే ఆనందింపచేయుచున్న బృందావనం. ఆ బృందావనం మళ్ళీ మలయ పర్వతం నుంచి మలయానిలము, మలయ మారుతము,
వాటి ద్వారా చక్కగా నిండి ఉందిట. సాటి లేని ఆ విధముగా ఆనందింపచేస్తున్న ఈ బృందం మనకు సాటి లేని ఆనందమును కలిగిస్తున్నది. ఆ బృందంలో ఉండే ఆనందము దానికి వేరే ఇంకా పోలికలు సాటి లేదన్నమాట. ఇన్ని విధములుగా ఒక పక్కన యమునా నది చక్కటి వాయువు, శీతలమైనటువంటి సుగంధము, ఒక పక్కని సౌందర్యము, ఒక పక్కని మాధుర్యము, ఒక పక్కని చక్కటి ఆ చల్లదనము, ఇవన్నీ మనకు ఎక్కువ ఏసీ పెట్టుకుంటాం, ఏదో స్ప్రే కొట్టుకుని కూర్చుంటూ ఉంటాం. మనం సహజముగా అవన్నీ బృందావనంలో ఉంటాయి అన్నమాట. అటువంటి బృందావనము సాటిలేని ఆనందమును కలిగిస్తోంది. ఇది బృందావనం యొక్క మహత్యం. సుగంధౌ మాక్రంద ప్రకర మకరందస్య మధురే వినిశ్యంతే బందీకృత మధుప బృందం ముహురితం కృతాందోళం మందోన్నతి నలై గిరి అనిలై చందన గిరేర్మమానందం. చందన గిరించి ఆనందం. బృందావన విపినం విపినం అతులం తుందిలయతి. అగ్ని ఆనందం ఇస్తుంది. బృందావనము దివ్యలతల చేత పరితమైనది. దివ్యలతలు పుష్పాగ్రములచే విరసిల్లుచున్నవి. ఆ దివ్యమైన లతలు అన్నమాట, మామూలు దివ్యమైన లతలు. ఆ లతలన్నీ కూడా చక్కగా స్త్రీల విధంగా అయితే కొప్పులు పూలు ఆ విధంగా లతలు కూడా అవన్నీ వాళ్ళ వాళ్ళ యొక్క శిరోభాగములు యందు పుష్పములు ధరించి ఉన్నాయి. పుష్పములు మధురములు భ్రమరములు ఆస్వాదించుతున్నవి. భ్రమరములు శృతి మనోహరమైన గీతను ఆలపిస్తున్నవి. అవి కూడా చక్కగా తాగుతున్నాయి. శృతి మధురము, చెవులకు చక్కటి ఇంపైనటువంటి ఆ గానముని చేస్తున్నాయి, అవన్నీ ఆలపిస్తున్నాయి. ఓ మిత్రమా, ఈ బృందావనము మన ఇంద్రియములను నానా విధముల ఆనందింపచేయుచున్నది. జ్ఞానేంద్రియములు చక్కగా ఆనందం కలిగిస్తోంది బృందావనం. కర్ణములను భ్రమరములు ఒక చోట గీతములచే ఆనందింపచేస్తున్నాయి. కర్ణాలకేమో ఆ భ్రమం యొక్క గీతం ఆనందం ఇస్తోంది. కొన్ని చోట్ల మందమందమగు మలయానిలము శీతలత్వము చే త్వగింద్రియమును ఆనందింపచేస్తున్నది. ఒక చోట చక్కటి శీతల వాయువు చేత మన చర్మమునకు త్వక్ ఇంద్రియమునకు పంచ జ్ఞానేంద్రియాలు కదా, ఆ విధముగా ఈ మందమగు మలయానిలము తమ యొక్క చల్లటి మృదువైనటువంటి ఆ శీతలత్వము చేత చర్మమునకు ఆనందం కలిగిస్తోంది. కొన్ని చోట్ల లతలు తమ నృత్యములచే కన్నులకు పండగ చేస్తున్నవి. ఆ మందమైనటువంటి వాయువుకి చక్కగా పుష్పములతో నిండినటువంటి లతలన్నీ కూడా నాట్యం చేస్తూ ఇటు అటు తిరుగుతున్నాయి. ఆ విధంగా నాట్యం చేస్తూ కళ్ళకి ఆనందం కలిగిస్తున్నాయి. కొన్ని చోట్ల మల్లికామల పరిమళములు నాసాపుటలమును పుటములను అలరించుతున్నవి. ఒక చోట చక్కగా వెళితే చాలు ఒక్కసారిగా ఆ మల్లిపూల వాసన, ఒక్కొక్క పక్క వెళితే ఇంకో రకం పూల వాసన, అవన్నీ కూడా ఒక్కొక్క ప్రదేశంలో అనమాట. అంతా మల్లెపూల వాసన. ఇటు వస్తే అంతా కూడా చంపక పూల వాసన. అవన్నీ ఒక్కొక్కడికి అన్ని సీజన్లు సమానంగా ఉంటాయి అక్కడ. అందులో అన్ని రకాల పువ్వులు ఉంటాయి. కొన్ని వేసంగాలంలో ఉంటాయి, కొన్ని మిగతా కాలంలో. ఇప్పుడు మల్లెపూలు సీజన్ అయిపోయిన తర్వాత ఈ సంపెంగ పూలు వస్తాయి. సువర్ణగంధి, స్వర్ణ సంపక అనమాట. అది అయిన తర్వాత ఇక్కడ వస్తూ ఉంటాయి. కానీ ఇవన్నీ అక్కడ అన్ని సమానంగా ఉంటాయి. అక్కడికి వెళితే అది, ఇక్కడికి వెళ్తే ఇది. మనకి ఏదో ఇప్పుడు బహి పెడతారే, ఓ పక్కకి వెళితే అన్న, ఓ పక్కకి వెళ్తే అలా అన్ని చోట్ల కూడా అందరికీ ఆనందం ఇచ్చే విధముగా వాళ్ళ రుచి అనుసారము అవన్నీ ఏర్పాటు చేస్తుంది ఆ బృందావనం. ఆ విధంగా కొన్ని చోట్ల మల్లికామల పరిమళములు నాసాపుటమును అలరించుతున్నవి. కొన్ని చోట్ల రసభరితమగు దాడిమ ఫలములు రస నిస్సరణము చే రసేంద్రియమును ఆనందపడుతున్నవి అని చెప్పి ఇంత చక్కగా ఆయన వర్ణిస్తున్నాడు రూపగోస్వామి. పరమాంగుష్ట పత్ర పరమాంగుష్ట త్రయమసితర్ ఇలా ఉన్నాయి శ్లోక. పరామృష్టాంగుష్ట త్రయమసితరత్నైరుభయోతో వహంతి సంకీర్ణౌ మణిభిరరుణేస్తత్పరిసరౌ తయోర్మధ్యే హిరోజ్వలమలజాంబూనదమయీ కరే కళ్యాణీయం విహరతి హరే కేళి మురళీ సద్వంసతస్తవ జని
పురుషోత్తమస్య పాణౌ స్థితిర్మురళీకే సర సరళాసి జాత్య కస్మాత్ త్వయా బత గురోర్విషమా గృహీత గోపాంగనా గుణ విమోహన మంత్ర దీక్ష సఖి మురళి విశాల ఛిద్ర జాలేన పూర్ణా లఘురతి కఠినాత్వం నిరసా గ్రంథిరాసి తదపి భజసి సస్వచుంబనానంద సాంద్రం హరికర పరిరంభం కేన పుణ్యోదయేన. మురళి గురించి చెప్తున్నారు ఇక్కడ. రుంధన్నంబుస్ఫృత చమత్కృతి పరం కుర్వన్ ముహుస్తుంబురం ధ్యానాదంతరయన్ సనందన ముఖాన్ విస్మారయన్ వేధసన్ ఔసుక్యావళిభిర్వలిం చటులయన్ భోగీంద్రమాఘూర్ణయన్ భిందన్నండ అండకటాహ భిత్తి మభితో బభ్రామ వంశీధ్వని. ఏం శ్లోకాలు! అయం నయన దండిత ప్రవర పుండరీక ప్రభ ప్రభాతి నవజాగుడద్యుతి విడం పీతాంబర అరణ్యజ పరిష్క్రియాదాం ఇతి దివ్య వేషాదరో హరిన్మణి మనోహరద్యుతిభిరుజ్వలాంగో హరి. మురళి ఈ విధంగా ఉంది. బృందావనం యొక్క మాత్రం చెప్పుకోవచ్చు అది ఎలా ఉందో. ఇప్పుడు మురళి ఎలా ఉందిట? ఇలా ఉంది. 3 జానల పొడవు. ఎంత ఉందిట? 1 2 3 జానలు ఉంటుంది పొడవు. ఇంతే ఉంటుంది. ఇంద్రనీలమణి ఖచ్చితమకు ఇరుపార్శ్వముల అరుణమణులచే ప్రకాశించుతున్నదట. 3 జానల ఆ విదురు బొంగు మురళి చక్కగా ఇంద్ర నీలమణి ఖచ్చితంగా ఉంటాయి. అందులో నీలమణిలు చక్కగా ఆయన పొదగబెట్టాడు. మళ్ళీ ఈ రెండు పక్కలా కూడా అరుణమణు ఎర్రటి మణులచే చక్కగా ప్రకాశిస్తూ ఉంది. మధ్య హీరకోజ్వల విమల స్వర్ణమయమగు కళ్యాణమగు కృష్ణకేళి మురళి. మధ్యలో మళ్ళీ హీరములు ఉజ్వలముగా ప్రకాశించడు చక్కటి బంగారమైన పైన కాపడం ఉంది. ఏదో మొత్తం మీద వంశీ అంటే మామూలు బెదురే, కానీ ఇన్ని అలంకారాలు చేసుకున్నాడు భగవంతుడు. దానికి తన వస్తువు కదా, ఆవులకి చేస్తూ ఉంటాడు. ఆయనకి ఏం లోటు ఉంది? బంగారు కొమ్ములకి బంగారు తొడుగులు, వాటి మళ్ళీ బూట్లు, బంగారు పాదుకులు పెట్టేస్తుంటాడు. అన్ని ముత్యాలు స్వయముగా పండించి వాటికి హారములతో అలంకరించాడు. గోవుల్ని అలంకరించాడు, తన మురళిని అలంకరించుకున్నాడు. ఆ విధముగా ఉంది కృష్ణకేలి మురళి. ఆ విమలము చక్కటి ఉజ్వలముగా ప్రకాశించి బంగారముతో ఉన్నది కళ్యాణము. అందరికీ మేలు కలిగిస్తుంది అనమాట, శుభాలు కలిగిస్తూ ఉంటుంది. వాడు ఎందుకు వాయిస్తారట? అడవులో తిరిగేవాడు. ఈ ధ్వని చేత క్రూర జంతువు దగ్గర రాకుండా ఉంటాయి. ఇక్కడ ఉన్నామని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు. ఆ విధముగా అటువంటి సెల్ ఫోన్ ఆ కృష్ణుడు ప్రయోగిస్తున్నాడు. ఆ కృష్ణకేలి మురళి కృష్ణుని కరమున విహరించుతున్నది. ఆ కృష్ణుని యొక్క చేతిలో అది విహరిస్తోంది చక్కగా. ఓ సఖీ మురళి, సఖీ మురళి, నీవు సద్వంశంలో పుట్టావు, మంచి వంశములో పుట్టావు. ఆ వంశము తాలూకు అన్ని మంచి గుణములు నీలో వచ్చాయి. ఆహా, పురుషోత్తమని కరముల యందు వసించుతున్నావు. ఎప్పుడు కూడా కృష్ణుడు దాన్ని వదిలిపెట్టడు. ఆ విధంగా చక్కగా కృష్ణుడి యొక్క చేతులను నివసిస్తున్నావు నువ్వు. ఎంత ఉత్తమ వంశంలో పుట్టకమైనది, ఎంత చక్కటి అదృష్టం కలుగుతుంది. స్వభావం వచ్చే సరళమైన దానవు. అది ఎప్పుడు తిన్నగా ఉంటుంది, వంకరగా ఉంటే పనిచేయదు. మురళి ఎప్పుడు కూడా చక్కగా సమానముగా ఉంటే, సరళముగా సమానంగా ఉండాలన్న. కుమ్ముపడైతే ఎలా ఉంటుంది? ఇది మాత్రం సరిగా ఉండాలి. సరిగా సరిగమపలు రావు, సరిగా లేకపోతే సరిగాలు రావు. కాబట్టి సరళముగా ఉన్నావు నువ్వు. స్వభావముచే సరళమైన దానం అయినను నీవు గోపకాంతలను మోహపరచు విశేషముగా గురుతర విషమమగు మంత్రదీక్షని ఎవరి వద్ద నేర్చుకున్నావు నువ్వు? సరళంగా ఉన్నావు, కానీ నీలో వచ్చిన గుణం మాత్రం సరళంగా లేదు. అదేమిటిట? గోపకాంతలను మోహపరుస్తున్నావు. చక్కగా వాళ్ళందరూ తమ తమ ధర్మములు వాళ్ళ ఉంటే వాళ్ళని ధర్మచ్యుతులు చేస్తున్నావు నువ్వు. విశేషముగా గురుతర విషమము, అది వింటే ఇంకా ఎంతటి ప్రమాదకరంగా ఉందంటే మిగతా ఇంకేమి పట్టించుకోరు వాడు. పక్కన పాలు పొగ్గిపోతున్నా, పిల్లలు ఏడుస్తున్నా, లేకపోతే ఆవులు ఆవుల పాలు తాగేస్తున్నా, ఇంటి
ఆ పొయ్యి మీద పాలు పొంగిపోతున్నా, ఇంకా ఎవరైనా చెబుతున్నా కూడా, ఇప్పుడు మన వాళ్ళు ఫోన్లో మాట్లాడుతున్న పక్కన పిలిచినా కూడా పట్టించుకోరు. ఆ తల్లిదండ్రులు కూర్చుని ఫోన్లో మాట్లాడుతున్న పిల్లవాడేమో పాపం ఏడుస్తున్నాడు, ఆకలి ఇస్తుంది వాడికి, అన్నం పెడితే విసుగులో పడుకుంటాడు అంతే. అలా అయిపోతుంది. ఈ సామాన్యమైనటువంటి ప్రకృతమైన శబ్దములు ఈ విధంగా ఉంటే అప్రాకృత శబ్దం ఏ విధంగా మోహపరుస్తుంది జీవుణ్ణి? కాబట్టి వాళ్ళందరూ కూడా నీ యొక్క మహాత్యము చేత వాళ్ళు విమోహపరుస్తున్నారు, విశేషముగా మోహపరుస్తున్నారు, మోహపరుచుతూ ఉంటారు విశేషముగా. ఇది గురుతర విషయమైన మంత్రదీక్ష నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు? ఈ విధంగా ఆకర్షించేటువంటి మంత్రము చేత నువ్వు దీక్షితురాలు ఉన్నాయి, దీక్షితురాలు అయ్యి ఉన్నావు. నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు ఇదంతా కూడా అని చెప్పి మురళి యొక్క మహత్యాన్ని ఈ విధముగా వక్రముగా పొగుడుతున్నారు. నేర్చుకున్నావు. ఓ సఖీ మురళి, నీవు మహాచిత్రములు చే నిండినవు. సరళంగా ఉంటావు, నీలో అన్ని ఇన్ని రంధ్రాలు ఉన్నాయో నీలో. మీ దగ్గర రంధ్రాలు చాలా ఉన్నాయి, నీకు తెలియటంలే. రంధ్రాలు నిండి ఉన్నావు కానీ కఠిన రాలి, పైకి మాత్రం సరళంగా ఉన్నావు అనుకుంటావు. కఠినమైనటువంటి దాన్ని నీరసురాలవు, నీకు రసం తెలియదు. ఎందుకంటే ఆ కణుపులు కలిగిన దానవు అయిన ఏ పుణ్య పరిభాగము చేత కృష్ణవదన చుమ్మనానందమును కృష్ణ కరాలను పొందుతున్నావు. ఈ విధంగా నీలో ఎన్ని అవగుణలు ఉన్నప్పటికీ కూడా కణుపులు కూడా ఉన్నాయి. ఒకటే కణుపు ఉంటుంది అనుకోండి, అటువంటి కణుపులు ఉన్నప్పటికీ కూడా నువ్వు ఎలాగా ఆ కృష్ణుడి చేతిలో నువ్వు కృష్ణుని సార్ ముద్దు పెట్టుకుంటూ ఉంటాడు, ఆ ముద్దు పెట్టుకోపోతే గాలి రాదుగా. సుమ్మనము పెద్దగా ఆలోచించి అది ఉప్పని ఊస్తేనే వస్తుంది అనమాట. ఆ విధంగా కృష్ణు యొక్క పెదవిని నువ్వు స్పృశం చేయడం మహాభాగ్యాన్ని పొందావు, నిరంతరము పొందుతూ ఉంటావు. పైన చక్క కృష్ణుడు ఆ చేతులతోటి నిన్ను రకరకాలుగా తాకుతూ ఉంటాడు. కాబట్టి ఇటువంటి గొప్ప ఆనందం మాకే చూడైనా చూడు కృష్ణుడు. ఇటువంటి కరాలింగమును చొమ్మనవని పొందావంటే నీ యొక్క మహత్యం ఏమని చెప్పమంటావు అని చెప్పి చక్కగా ఈ విధముగా, అది ఒక సామాన్యమైనటువంటి మురళి అయినప్పటికీ కూడా దాని యొక్క అదృష్టాన్ని ఇక్కడ వాళ్ళు కోరుతున్నారు. ఈ విధంగా రూపగోస్వామి వర్ణన. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరిహరాయ నమ, కృష్ణ యాదవాయ నమ, యాదవాయ మాధవాయ